సింగరేణికి చెల్లించాల్సిన అప్పులను తెలంగాణ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు రఘునందన్ డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కేవలం పాలిచ్చే ఆవు మాదిరే సింగరేణిని చూస్తున్నాయని మండిపడ్డారు. సింగరేణి సమస్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సింగరేణిలో వస్తున్న ఆరోపణలపై వెంటనే విచారణ చేయాలని అంటున్న రఘునాథ్తో మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. సింగరేణికి సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నేతలు కలిశారు. దానికి సంబంధించి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రఘునందన్ మన రాష్ట్ర అధ్యక్షుడు మన మధ్య ఉన్నారు. ఆయన తెలుసు ఎందుకు కలిశారు ఈరోజు కిషన్ రెడ్డిని, సింగరేణిలో ఏంటి సమస్య? సింగరేణిలో మెయిన్గా ఇవాళ ఆర్థిక సంక్షోభం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వము 52,000 కోట్ల రూపాయలు సింగరేణికి చెల్లించకపోవడం వల్ల సింగరేణి దాని యొక్క వ్యాపారాన్ని, అంటే సింగరేణి స్ప్రెడ్ కావాలి, ఎక్స్పాండ్ కావాలి, కొత్త ఎక్విప్మెంట్ కొనాలి, కొత్త టెక్నాలజీ తీసుకురావాలి, కార్మికులకు వాళ్ళ కుటుంబాలకు మంచి వసతులు కల్పించాలి. ఇవి ఏవి కూడా సింగరేణి చేయలేకపోతుంది. దానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు. 52,000 కోట్లు బకాయిలు వెంటనే చెల్లించాలని ఒకటి. రెండవది, ఇటీవల వచ్చిన ఆరోపణలు ఏవైతే 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందో దానికి సంబంధించి కంపెనీకి 1,600 కోట్ల రూపాయల నష్టం జరిగింది. దాని మీద కూడా మా బీజేపీ డెలిగేషన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ వెళ్ళినప్పుడు వెళ్ళనీయలేదు. దాన్ని కూడా చూడమని కోరడం జరిగింది. అదేవిధంగా తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ అది సింగరేణికి ఇవ్వాలని మేము ఇవాళ ప్రధానంగా కిషన్ రెడ్డి గారి చొరవతోటి ఒరిస్సాల నైనీ కోల్ బ్లాక్ కూడా సింగరేణికి ఇవ్వడం జరిగింది. కిషన్ రెడ్డి గారి చొరవతోటి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్, అదేవిధంగా ఇంకా ఎక్కడ అవకాశం ఉన్నాయి, ఏ కోల్ బ్లాక్స్ ఉన్నా కూడా వాటిని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకుండా సింగరేణికి ఇవ్వాలి. సింగరేణిని కాపాడాలి. సింగరేణిని కాపాడితే తెలంగాణ యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా ఇంప్రూవ్ అవుతాయి. ముఖ్యంగా ఈ 6 జిల్లాలలో 40,000 కార్మికులు, 30,000 కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళందరి జీవితాలు సింగరేణితోటి ముడిపడి ఉన్నాయి కనుక సింగరేణిని కాపాడాలి. సింగరేణికి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ ఇవ్వాలని కిషన్ రెడ్డి గారిని మేము మా భారతీయ జనతా పార్టీ 6 జిల్లాలకు సంబంధించిన నాయకులు కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు ఇస్తలేరు. కోల్ ఇండియాలో 1,250 రూపాయలు ఉంటే ఇక్కడ 600 రూపాయల జీతం ఉన్నది. వీటన్నిటి మీద కూడా రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణ తయారు చేసుకొని భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడతాము. ఈ స్కాములు, ఈ అవినీతి, ఈ బావలు బామ్మర్దులు పంచుకునే దాని మీద కూడా పోరాడతాం. ఇది ఏదైతే సింగరేణి కార్మికులకు సంబంధించిన విషయాలు ఏది ఉందో దానికి సంబంధించి భవిష్యత్తులో కార్యాచరణ రూపొందిస్తాం. దానికి సంబంధించి సింగరేణి బలోపేతం, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తాం. బీజేపీ కార్మికుల పక్షాన ఉండి పోరాటం చేస్తాం. అందుకే కిషన్ రెడ్డిని కలిసి విన్నమించాం. ఏదైతే కోల్ బ్లాక్ సంబంధించిన విషయాలు కూడా, టెండర్ల విషయాలు కూడా, అన్ని విషయాల్లో అవకతవకలు జరిగాయి కాబట్టి దానికి సంబంధించిన పూర్తి చర్యన, అదేవిధంగా అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులు కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునందన్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, రామకృష్ణ, మెట్రో టీవీ, హైదరాబాద్.